సోదరి సహోదరులకు, దైవజనులకు, సంఘాలకు ప్రభు పేరిట ప్రత్యేక వందనాలు తెలియపరుస్తూ మరి అదే క్రమంలో మరి అధికారులకు, ప్రభుత్వానికి కూడా మరి యావత్తు క్రైస్తవ సమాజం తరఫున మరి మాకున్నటువంటి సమస్యలు తీసుకురావడానికి మేము చూస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వం అనేటువంటిది మరి సమస్తమైనటువంటి మతాలని, కులాలని, ప్రజల్ని సమాన దృక్పథంతో చూడాలి. అయితే ఈ భయంకరమైనటువంటి వైరస్ సమయంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో క్రైస్తవ సమాజంగా మా పాత్ర మేము నిర్వర్తిస్తున్నాం, సహకరిస్తున్నాం. ప్రభుత్వపు చట్టాలకు మేము లోబడే మేము ప్రవర్తిస్తున్నాం. అయితే ఈ మధ్యకాలంలో ప్రభుత్వం వారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకన్నట్లయితే సమాన దృక్పథంతో చూడవలసినటువంటి ఈ ప్రభుత్వము ఏం జరుగుతున్నాయి అన్నట్లయితే మిగిలినటువంటి మరి మత సంస్థలు, ముస్లిమ్స్ కావచ్చు, లేకపోతే హిందూ సోదరులు కావచ్చు, వారి కార్యకలాపాలకు ఏ అడ్డు లేదు. కానీ కేవలము క్రైస్తవ ఆరాధనలకు, సంఘాలకు మాత్రమే పరిమితులు విధించడం అనేది విచక్షణ చూపించడం అయింది. అది మా మనోభావాలు దెబ్బతీసింది. కనుక సమాన దృక్పథంతో మా వరకు మేము క్రైస్తవ సమాజంగా ప్రార్థన చేస్తున్నాం, చేయగలిగిన సహాయ కార్యక్రమాలు చేస్తున్నాం. విపత్తు నుంచి బయటపడడానికి మా వంతు సహకారం మేము అందిస్తున్నాం. కానీ ఈ విచక్షణ అనేటువంటిది మనసును గాయపరిచింది. కనుక ప్రభుత్వం వారు సరైనటువంటి నిర్ణయంతో అందరినీ కూడా సమాన దృక్పథంతో చూడాలని ఈరోజు మరి రాజమండ్రి సబ్ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి మా వినతి పత్రాన్ని అందించడం జరిగింది. మాతో పాటు మరి ఫౌండర్ గారు ఉన్నారు, ప్రెసిడెంట్ గారు ఉన్నారు, రాష్ట్ర నాయకులు ఉన్నారు. మరి ఇప్పుడు కూడా మేము ఈ యొక్క సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని గౌరవిస్తూ కొద్దిమంది మాత్రమే రావడం జరిగింది. మేము పిలుపునిస్తే అనేక మంది వస్తారు, అనేక మంది నాయకులు కూడా మేము సమకూర్చగలం. కానీ ప్రజా జీవితాన్ని ఇబ్బంది కలిగించకూడదన్న ఉద్దేశంతోనే పరిమిత సంఖ్యలో ప్రభుత్వం వారు మాకు ఏ విధంగా ఆ ఫిర్యాదును తెలియపరచాలని తెలియపరిచారో అలాగే ఆ కంప్లైంట్ వారికి ఇవ్వడం జరిగింది. కనుక ప్రభుత్వం వారు సరైనటువంటి నిర్ణయంతో ముఖ్యంగా మమ్మల్ని సమాన దృక్పథంతో చూడాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను.